హాయ్ ఫ్రెండ్, నేను ఈరోజైతే ఒక వెరైటీ కూర చూపిస్తున్నాను. మీలో కొంతమందికి తెలుసు ఇది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకైతే కొంతమందికి తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూసుంటారు. వీటిని చప్పుడు చేపలు అంటారండి. పొయ్యి మీద ఆరుస్తారు పొగలోను. అయితే వీటి కోసం నేను ముందుగా ఇది మట్టి దాకలో వండుతున్నాను అనమాట. మట్టి దాకలో వండితే చేపల కూర టేస్ట్ అవుతుంది కదా, అందుకనేసి ముందుగా మనం నూనె పోసుకుని వేడైన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ కూర దాకా వేడెక్కడమో లేట్ అవుతుందండి, చల్లగవడానికి కూడా లేట్ అవుతుంది వేడెక్కిన తర్వాత. ఎందుకంటే మనం గ్యాస్ బంద్ చేసినా కూడా ఇంకా ఉడుకుతూనే ఉంటుంది, మట్టిది కదా. అందుకు మేము చిన్నప్పుడు వండుకునే వాళ్ళము. తర్వాత నేను ఇదైతే మనము కుండ బిర్యానీ చేద్దామని కొన్ననమాట. ఎప్పుడూను చేశాను 2-3 సార్లు. అయితే ఇప్పుడు ఎప్పుడైనా ఇలాగా ఎండు చేపలు కానీ రొయ్యలు కానీ అలా చేసినప్పుడు ఇందులో చేస్తుంటాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే పక్కనే స్టవ్ మీద నేను చింతకాయలు ఉడకబెడుతున్నాను. ఎందుకంటే చింతకాయ పులుసు వేస్తే బాగుంటుంది అనేసి. తర్వాత మనము కూరలో మనం సరిపడినంత పసుపు, కారము వేసుకుని తర్వాత నీళ్ళు ఎన్ని అవసరమవుతాయో అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన చేపలు అందులో మునగడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా. చూస్తున్నారా నేను ఎన్ని నీళ్ళు వేసానో. తర్వాత మనము ఈ చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. 2 వండుతున్నాను, ఇద్దరికి సరిపోతుంది ఈ కర్రీ అయితే. కూర కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఈ చేపల్ని ఇందులో చేర్చేసుకోవాలన్నమాట. ఈ చేపల్ని ఇందులో వేసేసుకొని తర్వాత మనము చింతకాయలని ఉడకబెట్టుకున్నాం కదా, అవి చింతకాయ మెత్తగా పిసికేసుకుని అది ఆ గుజ్జు చింతకాయ గుజ్జు మనము వేసేసుకోవాలి ఇందులోను. అవి చేపలు నొలిచేటప్పుడు జాగ్రత్త కొలుచుకోవాలి, ఎందుకంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోతాయి అన్నమాట. అందుకని నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు తినుండ్రు, కొంతమందికి అయితే తెలుసు. ఎక్కువ శాతం ఈస్ట్ గోదావరిలో దొరుకుతాయి ఇవి. మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాదంటే ఓపిక ఎక్కువ ఉండాలి. నాకైతే రాదు ఇంట్లో చేయడము. కూర అయితే వండడం వచ్చు, తినడం వచ్చు, కానీ ఇవి ఎలాగ ఆర్చుకోవాలో నాకు రాదు. మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మిచ్చింది. అయితే అవి ఇప్పుడు మొన్న చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవాలి. చూస్తున్నారా కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?